నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు డాక్టర్ ఓలేటి ఉమా సరస్వతి గారు రచించిన జారిన స్వప్నం అనే కథను విందామండి. ఈ కథ డిసెంబర్ 2024 నవమల్లి తీగ అనే మాసపత్రికలో ప్రచురితమైనది. సమయం ఉదయం 8 గంటలు. కళ్ళ మీదకు సూర్యుని కిరణాలు పొడుస్తున్నాయి. నిద్రలేమి రాత్రులతో గడిపినందుకు ఒళ్ళంతా నీరసంగా భారంగా ఉంది. లేవకపోతే తాను బడికెళ్ళలేదు. ఒకరోజు జీతం కోత. గడియారం చూసింది ఉదయం 8. అమ్మో, ఇప్పుడు లేచి రెడీ అయితే పర్మిషన్తో సరిపెట్టవచ్చు. రెడీ అవ్వకపోతే ఈరోజు బడికి ఒక పూటైనా వెళ్ళడానికి కుదరదు అనుకుంటుండగా పక్కవారి వంటింట్లో నుంచి ఉప్మా వాసన కమ్మగా వస్తుంది. ఆకలి గుర్తొచ్చింది. రాత్రి ఏమీ తినకుండా పడుకుంది. నెమ్మదిగా లేచి బ్రష్ చేసుకుని స్నానాదులు కానిచ్చింది. బడి 10 కిలోమీటర్ల దూరమే. మధ్యలో ట్రాఫిక్ టైం సరిపోదు. పర్మిషన్ అడగాలి. మొదటి 2 పీరియడ్లు తనవి. ఎవరినైనా అడ్జస్ట్ చేయాలి. ప్రిన్సిపాల్ గారు కోపడతారు. ఈరోజు తను చివాట్లు తినాల్సిందే అనుకుంటూ సమయం సరిపోదు, అర్జెంటుగా ప్రిన్సిపాల్ గారికి ఫోన్ చేయాలనుకుంటూ వెంటనే ఫోన్ చేసింది. 2 సార్లు ఫోన్ చేశాక 3వసారి ఫోన్ తీశారు. ఏంటమ్మా అన్నారు. ఆయన ముందుగానే ఊహించారు. ఈ టైంలో ఫోన్ వచ్చిందంటే పర్మిషనో లేక సెలవో అడుగుతారని. అందుకే కొంచెం గంభీరమైన కంఠంతో ఏంటమ్మా అన్నారు. అనగానే ఒక్క క్షణం తటపటాయించి, ఏం లేదు సార్, ఇవాళ నాకు 1 గంట సేపు పర్మిషన్ ఇవ్వగలరా? కొద్దిగా ఆలస్యంగా వస్తాను. తల నొప్పిగా ఉంది. ఆలస్యంగా లేచాను అంటూ నసిగింది. అవతల నుండి, ఈరోజు సుజాత అలాగే చెప్పింది. వెంకటేశ్వరరావు చెప్పకుండానే అక్కడ సెలవు చీటీ పడేసి వెళ్ళిపోయాడు. ప్రిన్సిపల్ మాత్రమే పిడిరాయి. వాడికి రోగాలు రొప్పులు అవసరాలు గట్రా ఉండవు అంటూ ఆవేశపడి ఆయాసపడి తమాయించుకుని ఆగాడు. ప్లీజ్ సార్, 1 గంట, వీలైనంత తొందరగా వస్తాను అన్నాను. సరే అని ఫోన్ పెట్టేశారు ప్రిన్సిపల్. జడ వేసుకుని హ్యాండ్ బ్యాగ్ తీసుకుని రాత్రి మిగిలిన అన్నం బాక్సులో పెట్టుకుని దాంట్లో కొంచెం మాగాయి వేసుకుంది. వెళ్ళగానే తినేస్తే సాయంత్రం వరకు ఉండవచ్చు. మధ్యలో స్కూల్ క్యాంటీన్లో కాఫీ తాగవచ్చు అనుకుంది. అమ్మ ఉంటే నాకు ఈ పాటికే క్యారేజీ సర్దేసి టిఫిన్ టేబుల్ మీద ఉంచేది. ఆ రకంగా నాకు జీవితమంతా అందిస్తుందనుకున్నా. ఎంత తెలివి తక్కువగా ఆలోచించాను అనుకుంటూ ఇంటికి తాళం వేసి గబగబా పరిగెత్తినట్లు నడిచా. 50 దాటిన శరీరం హఠాత్తుగా పాదం వెనక నరం పట్టేసింది. ముందుకు అడుగు వేయలేక వంగి పాదం వెనక నరం పట్టేసిన చోట చేత్తో గట్టిగా రుద్దుతూ రోడ్డు వైపు చూశా. బస్సు వచ్చేస్తోంది. కుంటుతున్నట్టుగా గబగబా నడిచి బస్సు అందుకున్నా. ఉదయం స్కూల్ ఆఫీస్ ప్రారంభం సమయం దాటింది కాబట్టి అంతగా ప్రయాణికులు లేరు. సీట్ కూడా దొరికింది. బస్తో పాటు ఈ రోజెందుకో నా ఆలోచనలు పరిగెత్తుతున్నాయి. తను చాలా పొరపాటు చేసింది. తనని కోరి వచ్చిన సంబంధం. వాళ్ళు కట్నం తీసుకోరు. తన అందం చూసి తన చదువు చూసి వచ్చారు అని అహంకారానికి పోయింది. వాళ్ళ మంచితనాన్ని ఆలోచించలేకపోయింది. తన భర్త సతీష్ చాలా అందంగా ఉంటాడు. కానీ మెతక సిగ్గరి. ఏ విషయాన్ని బయటకు చెప్పలేడు. మొహమాటం. కానీ కొన్నిసార్లు తాను గట్టిగా చూస్తే తన కళ్ళల్లోకి చూసే ధైర్యం కూడా చేయలేనటువంటి వాడు. గతం గుర్తొచ్చింది. ప్రభుత్వ ఉపాధ్యాయుడైన తన పెద్దనాన్నగారు ఫలానా చోట సంబంధం ఉంది అని నాన్నగారికి ఫోన్ చేసి చెప్పారు. నాన్న జాతకాలు చెబుతాడు. నా జాతకమే సరిగా చూడలేకపోయాడు. నిట్టూర్చాను. ఖాళీగా కూర్చున్న వారికి సోది చెబుతాడు. పల్లెటూరులో జాతకం చెప్పించుకుని డబ్బిచ్చే వారెవరుంటారని. నాన్న ఆదాయం చాలా తక్కువ. అమ్మ మిషన్ కుట్టే సంపాదన కూడా కొద్దిగానే. దూర విద్యలో పీజీ వరకు చదివాను. పెదనాన్న కొంత సాయం చేశాడు. నాకు మార్కులు బాగా వచ్చేవి. స్టైఫండ్ వచ్చేది. అద్దె ఇల్లు. ఇంతకంటే నా గురించి చెప్పుకోవడం కూడా అనవసరం అనిపించేది నా పరిచయం. అందరూ నా వివరాలు తెలుసుకున్నవారే కానీ ఒక్కరూ నన్ను చేసుకుంటానని మా గడప కూడా తొక్కలేదు. అంటే నన్ను చూడడానికి వచ్చే వారి వివరాలు కూడా నా వద్ద లేవని ఆ రోజు తెలుసుకోలేకపోయాను. కన్నీటి చుక్కలు చెంపలపై నుండి జారి నోటికి తగిలాయి.
మరోసారైతే తూ అని ఊసేసేదాన్ని. బస్సులో ఉన్నానని గుర్తొచ్చి వెంటనే తుడిచేసుకున్నా. ఎవరన్నా తనని చూశారేమోనని చుట్టూ చూశా. ఒకరు నన్ను చూడగానే తల తిప్పుకున్నట్లనిపించింది. ఎవరైనా చూస్తారని, ఏమన్నా అనుకుంటారని తనెందుకు ఆలోచించలేదు? అమాయకుడైన భర్తను అహంకారంతో వదిలేసింది. తనను బ్రతిమలాడాలని తాను కోరుకుంది. కానీ తన భర్త సతీష్ చిన్న తప్పులే చేశాడు. తన కాళ్ళు పట్టుకుని బతిమలాడే తప్పు చేయలేదని అర్థం చేసుకోలేకపోయింది. దుఃఖం పొంగి కడుపు కూడా నిండినట్టుంది. ఏమీ తినకపోయినా చిత్రంగా ఆకలి లేదు. నిట్టూర్చాను. ఎవరో ఒక ఆమె జరుగు అంటూ తాను అవతలికి జరిగి సర్దుకోకముందే తన ఒడిలో దాదాపుగా కూర్చుంటూ బస్సులోనే పగటి కలలు అని గొణుక్కుంది. తనే అవతలికి జరిగి చీర సర్దుకుని కూర్చుంది. నిజమే, తన జీవితం పగటి కళ. రాత్రి కళ అనుభూతినైనా ఇవ్వచ్చు. కళ్ళు తెరుచుకుని కనే కలలు జరగవు. సమయం వృధా. నా వివాహ జీవితంలాగే అనుకుంది. ఇలా తనను తోసేవారికి చోటిచ్చింది. తన భర్త తన పక్కన నిలబడతాడు. తాను తలెత్తి చూస్తే కూర్చుంటానని కళ్ళతో సమాధానం చెప్తాడు. అందుకే అసలు చోటివ్వకుండా ఆట పట్టించేది. తన జీవితం ఆటైపోయింది. ఈసారి కంట్లో నీరు రాలేదు. కనులు పొడుబారాయి. నవ్వుకుంది. కన్నిగా ఇల్లాలుగా కన్న కలలు వాడినట్టుగానే నా కనులలో నీరు కూడా. ఇంత బాధ ఈరోజు తనకెందుకు కలిగింది? రాత్రి సంఘటన గుర్తొచ్చింది. నిన్న రాత్రి తన కొడుకు ఫోన్ చేశాడు. అమ్మా, ఈసారి వేసవి సెలవులకు మేము మా కోలీగ్స్ కుటుంబాలతో ఊటీ, కొడైకెనాలు ఇంకా చాలా ప్రదేశాలు చూడటానికి బస్ బుక్ చేశాం. 15 రోజులు పడుతుంది. నువ్వు హైదరాబాదుకు వస్తావేమో, రావద్దు అన్నాడు. బాబు, నేను మీతో వస్తాగా అనగానే ఒక టికెట్టే ఉందమ్మా, అడుగుతానుండు అంటుండగానే ఫోన్ ఇటివ్ శ్రీధర్ అంటూ కోడలు ఫోన్ లాగేసుకున్నట్టు శబ్దం. తరువాత లైన్ కట్ అయింది. కాసేపటికి శ్రీధర్ ఫోన్ చేసి, అమ్మా, సత్య వాళ్ళ అమ్మకి అదే మా అత్తగారికి సుగుణ ముందే చెప్పిందట, ఆమె వస్తారట అని సమాధానం కోసం చూడకుండా పెట్టేశాడు. తాను మాత్రం ఏం చేసింది? తన పెళ్లికి అందరూ ఇచ్చిన డబ్బులతో స్మార్ట్ ఫోన్ కొనుక్కుంది. తన భర్త తన ఫోన్ చూడని విధంగా పాస్వర్డ్ పెట్టుకుంది. భర్త పాస్వర్డ్ తనకు తెలుసు. ఆ మాటలు రికార్డులన్నీ తన ఫోన్లో వినేలా పెట్టుకుంది. అంత ఉన్నవారు స్థితిపరులు తనని ఎందుకు చేసుకున్నారో సతీష్ని అడిగి తెలుసుకుంది. కానీ అది తృప్తినీయలేదు. చివరికి ఈ ఉపాయం తట్టింది తనకు. అది ఎంత ప్రమాదమో చివరికి తెలిసింది. సతీష్ తన తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు నా ముందే మాట్లాడేవాడు. అప్పుడు సతీష్ ముఖంలో చాలా ఆత్మస్థైర్యం కనిపించేది. అతను స్నానానికి వెళ్ళినప్పుడు గూగుల్ రికార్డింగ్ యాప్ ఇన్స్టాల్ చేసింది. ఆ రికార్డింగ్ తర్వాత తన ఫోన్లో వినేది. సతీష్ తన అమ్మతో సుగుణ అలా ఉంటుంది ఎందుకు అని చెప్పి బాధపడేవాడు. తన అత్తగారు సుగుణకి తెలియదు, పట్టించుకోకు, 4 రోజులైతే సర్దుకుంటాయి, నీకు విసుగ్గా ఉన్నప్పుడు సమయాన్ని బయట గడుపు అని సలహా ఇచ్చేది. ఇలా సతీష్ ఫోన్కి వచ్చిన సంభాషణలన్నీ వినడం మొదలుపెట్టాను. సతీష్ అందరితో బాగా నవ్వుతూ మాట్లాడతాడు, తనతోనే జాగ్రత్తగా మాట్లాడతాడు అని నాలో కుళ్ళు ఎక్కువయింది. అందుకే తన అత్తగారు కొడుకు కోడలు ఎలా ఉన్నారో చూద్దామని విజయవాడకి వచ్చి 3 రోజులున్నది. నేను వండి పెట్టడమే గాని నోరు తెరిచి అత్తగారితో మాట్లాడింది లేదు. పైగా నేనున్న గదిలోకి ముందు సతీష్, తరువాత తన అత్తగారు వస్తే ఏదో పని ఉన్నట్లు వారిని గదిలో వదిలేసి మరొక గదిలోకి వెళ్ళిపోయేదానిని. అలా వారిని వదిలి చివరకు నేనొక్కదాన్నే అయిపోయాను. ఇలా తన వద్ద నుండి డబ్బు కానీ పనులను కానీ ఆశించని తన అత్తవారిని చూస్తే తనకెందుకో కసి. వారికున్న హోదా, డబ్బు, పరపతి తన వారికి లేవని. అత్తవారు నా ముందు కానీ నాకు కానీ మీరు గొప్ప కాదు అని చెప్పాలని సందర్భాలను సృష్టించుకుని వారి మనసును గాయపరిచేదానిని. నేను దిగాల్సిన స్టేజీ రావడంతో ఆలోచనలన్నీ పిస్తోలు పేలిన శబ్దానికి ఎగిరిపోయిన పక్షుల్లా దూరంగా పారిపోయాయి. బస్ దిగి నడవటం మొదలుపెట్టాను. గబగబా నడిస్తే 5 నిమిషాల్లో బడిలో ఉండవచ్చు. తన నడక వేగంతో సమానంగా మరలా ఆలోచనలు వేగంగా మొదలై నా అడుగులలో కరిగిపోతున్నాయి. అమ్మాయిని చూడ్డానికి కూడా రాలేదు. ఎవరూ గడప కూడా తొక్కలేదు. నేను ఇస్తానన్న 1,00,000 రూపాయలకి ఇంటి మొహం కూడా చూడకుండానే
వారంతా వద్దనేశారు. అటువంటిది సతీష్ తల్లిదండ్రులు ఉద్యోగస్తులు, పైగా కొంత ఆస్తి ఉంది. కానీ పిల్లవానికి తక్కువ జీతం. అయినా కూడా నువ్వు కొద్ది కాలం సంపాదించు, ఇద్దరికీ వేడి నీళ్లకు చన్నీళ్ళలా హాయిగా బతకవచ్చు, తర్వాత ఎలాగూ పెద్దల ఆస్తి వస్తుంది అన్న నాన్న మాటలు నా వివాహానికి నాంది పలికాయి. తను అలాగే బతకవచ్చు అనుకుంది. పెళ్ళయ్యాక అన్నీ తననుకున్నట్టే ఉంది. అలాగే అన్నీ జరిగాయి. మరెందుకో సతీష్ మంచితనం నాలో క్రూరత్వాన్ని పెంచింది. అందరి భర్తల్లా తన భర్త తనని తిట్టడు, కొట్టడు. సినిమాలో చూపించినట్లుగా కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడడు. తను ఎంత ఏడ్పించినా ఏమనేవాడు కాదు. చిన్నబుచ్చుకునేవాడు, ముభావంగా ఉండేవాడు. అదే నాలో పైశాచికత్వాన్ని పెంచింది. నేను బిడ్డను కన్నాక శ్రీధర్కి 5వ నెలలో మమ్మల్ని మా అత్తగారింట్లో దింపాడు నాన్న. నేను 3 నెలలయ్యాక అన్నయ్య పెళ్ళని, పురిటి మంచం చూడాలని పుట్టింటికి తాను వచ్చేసింది. అన్నయ్య పెళ్ళయింది. నేను నా సొంత జిల్లా బాపట్లలోనే డిఎస్సి రాయడానికి సన్నిద్ధమయ్యాను. పరీక్ష రాయి, నీకు ఉద్యోగం వస్తుంది, వాడే ఇక్కడికి వచ్చి నీ దగ్గర పడి ఉంటాడు అన్న నాన్న మాటలు నాకు నా భర్త పట్ల నాకున్న అసహనానికి చాలా శాంతినిచ్చాయి. నవ్వొచ్చింది. హాయిగా నవ్వుకున్నాను. చాలా కాలానికి అనుకున్నాను. అప్పుడు నవ్వుల పాలయ్యే అడుగులు వేస్తున్నానని తెలుసుకోలేకపోయాను. ఆలోచనలతో పాటు నేను బడిలోకి వచ్చేశాను. నా తరగతికి ఎవరినో పంపారట. స్టాఫ్ రూమ్లో కూర్చున్నా. చుట్టూ దిద్దాల్సిన పిల్లల నోట్సు. నా జీవితాన్ని దిద్దుకోలేకపోయాను అనుకుంటూ స్టాఫ్ రూమ్ ద్వారం వైపు చూడసాగాను. ప్రైవేట్ స్కూల్ ఇది. తను ఎంతకాలం సమర్థవంతంగా పనిచేయగలదో అంతవరకే తనను ఇక్కడ ఉంచుతారు. తన భర్త, అత్తామామలు, ఆడపడుచులు సెటిల్డ్ ఫ్యామిలీ. తనకు భరోసానిచ్చే వారినే వదులుకొని భరోసా లేని ఈ ప్రైవేట్ బడి లాంటి జీవితాన్ని కోరుకున్నాను. అనుమానంతో మనసులు కలవలేనంతగా సాంకేతికను చెడుకు ఉపయోగించాను. సతీష్ తన భర్తగా, కొడుకుగా, ఉద్యోగిగా, అన్నగా, తమ్మునిగా తన పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఆ క్రమంలో సందర్భాన్ని బట్టి మాట్లాడవలసి ఉంటుంది. కొన్ని సంగతులు తనకిష్టం లేకపోయినా విని అనవలసిన సందర్భాలుంటాయి. అవన్నీ విని తన వైపు నుండి ఆలోచించి అర్థం చేసుకుంది. నాకంటే అవివేకులు ఎవరుంటారు? భర్తంటే సినిమా హీరోలా కాకపోయినా తన చుట్టూ తిరుగుతూ తను కనసన్నల్లో తన మాట మీదే తనతోనే ఉంటాడనుకున్నాను. భర్తతో పాటు అతని బంధువులు కూడా తన బంధువులే అని తెలుసుకోలేకపోయా. తన తండ్రికి ప్రతి విషయం పూసగుచ్చి చెప్పాను. శ్రీధర్ ఎప్పుడైనా తన వారికి చెబితే చాలా కోపం వచ్చేది. చవట అని కసిగా తిట్టుకునేదాన్ని. నా భర్త ఫోన్లో రికార్డింగ్లు నా ఫోన్లోనే కాక పెన్ డ్రైవ్లో నింపి తండ్రి వద్ద ఉంచాను. బురద ఆలోచనలు నావి, నాన్నవి. మా ఇద్దరివి ఒక్కటే. నేను అన్న వాటికి నాన్న వంత పాడేవాడు. నాన్న శ్రీధర్ మొదటి పుట్టినరోజు అయిన మర్నాడే హార్ట్అటాక్తో కాలం చేశాడు. నా చదువు నాకు సంస్కారాన్ని ఇవ్వలేదు. నా తండ్రి నాకు నా ధర్మం తెలుపలేదు. నా సంపాదనతోనే తల్లి తండ్రిని పోషించాను. తన బాబు చదువు కోసం సతీష్ 10 లక్షలు బ్యాంకులో వేశాడు. అంత డబ్బు చూడని నేను అవి చాలనుకున్నా విడాకులిచ్చేశా. అల్పురాలిని. మబ్బులో నీరు చూసి ముంతలో నీటిని వలకబోసుకున్నాను. కాసేపు నేనొక్కదానినే ఎడారిలో ఉన్నట్లనిపించింది. ఎవరితోనైనా మాటలు పంచుకోవాలి. ఒంటరితనం భరించలేననుకుంటూ శ్రీధర్తో ఫోన్ మాట్లాడదామనుకుంటూ ఫోన్ చేశా. రింగ్ అవుతోంది. అవతల ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. 2, 3, 4, 5 అలా చేస్తూనే ఉన్నా. రోడ్ల మీద ఎక్కడ కూర్చుంటే అక్కడ నాలో నేనే నవ్వుకుంటూ అరచేతినే ఫోన్గా వాడుతూ ఏదో అర్థమైనట్టుగా తల ఊపుతూ. కథ సమాప్తమండి. కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని చక్కటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ విన్నందుకు ధన్యవాదాలండి. ఉంటానండి.